హాయ్ అండి, వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మనం ఈరోజు చెప్పుకునేటటువంటి అంశం పంజాబ్ ఆక్రమణ. ఆంగ్లేయులు పంజాబ్ ఆక్రమణ. మనం చెప్పుకునేటటువంటి అంశం ఏంది నాన్న? పంజాబ్ ఆక్రమణ, ఆంగ్లేయులు. మరి ఆంగ్లేయులు భారతదేశంలోకి వచ్చి కర్ణాటక యుద్ధాలు చేశారు. అందులో భాగంగా మద్రాస్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ తర్వాత ఆంగ్లో మైసూరు యుద్ధాలు చేసి మైసూరు ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆంగ్లో మరాఠా యుద్ధాలు చేసిరు, మరాఠా ప్రాంతం. తర్వాత ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధాలు చేసి బెంగాల్ ప్రాంతాన్ని కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంది? పంజాబ్ ఆక్రమణ. బ్రిటిష్ వాళ్ళు పంజాబ్ ఆక్రమణ. పంజాబ్ని సిక్కు గురువులైనటువంటి 10 మంది. ఎంతమంది నాన్న వీళ్ళు? సిక్కు మత గురువులు ఎంతమంది? 10 మంది. సిక్కు మత గురువులు ఎంతమంది నాన్న? 10 మంది. ఈ 10 మంది సిక్కు మత గురువులో మొదటి వ్యక్తి ఎవరు? గురునానక్. ఎవరు నాన్న? ఫస్ట్ వ్యక్తి గురునానక్. ఈ గురునానక్ నుంచి మొదలై చివరి వ్యక్తి ఎవరు నాన్న? 10వ వ్యక్తి గురు గోవింద్ సింగ్. ఎవరైనా? గురు గోవింద్ సింగ్. ఈ గురు గోవింద్ సింగ్ 10వ వ్యక్తి సిక్కు మతస్థులకు వాళ్ళందరికీ ఒక కూటమిగా, అంటే ఒక యూనిట్గా ఉంచి వాళ్ళకు కావాల్సినటువంటి మంచి చెడు, అంటే వాళ్ళని ఒక రకంగా పరిపాలించారు వీలే అని చెప్పొచ్చు. ఈ 10వ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ మరణించిన తర్వాత ఇతను మరణించిన తర్వాత ఆ సిక్కులకి దిక్కు ఎవరు లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళ గురువులు కాపాడుకుంటూ వచ్చారు. 10వ గురువు అయిన గోవింద్ సింగ్ మరణించాడు. అప్పుడు ఎవరు లేని పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళలో ఒక లీడర్, వీళ్ళలో ఉన్నటువంటి ఒక నాయకుడే. ఇతను మరణించిన తర్వాత ఎవరు ఆ వ్యక్తి అంటే బందా బహదూర్. ఎవరన్నా నాన్న పేరు? బందా బహదూర్. ఈ బందా బహదూర్నే మరొక రకంగా ఏమంటామంటే నాన్న లక్ష్మణ దాస్. ఏమంటాం? లక్ష్మణ దాస్. ఎందుకంటే ఎగ్జామ్ లో ఎలా అడిగినా నువ్వు ఆన్సర్ చేయగలగాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. బందా బహదూర్ లేదా లక్ష్మణ దాస్ అనేటటువంటి ఇతను ఈ సిక్కులకి నాయకత్వం వహించాడు. ఓకేనా? అర్థమైందా? ఈ 10వ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ మరణించిన తర్వాత ఈ సిక్కులకి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే బందా బహదూర్. ఇతన్ని ఏమంటాం నాన్న? లక్ష్మణ దాస్ అని పిలుస్తాం. ఈ బందా బహదూర్ నాయకత్వం వహించాడు. అక్కడి వరకు మంచినే ఉంది నాన్న. బందా బహదూర్ కూడా మరణించిన తర్వాత బందా బహదూర్ కూడా ఏమైంది నాన్న? ఇతను మరణించాడు. మరణించిన తర్వాత సిక్కు రాజ్యం విచ్ఛిన్నమైంది. ఈ సిక్కు రాజ్యం ఏమైందంటే నాన్న, సిక్కు రాజ్యం విచ్ఛిన్నమైంది. ఎన్ని భాగాలుగా? 12 ముక్కలుగా విచ్ఛిన్నమైంది. జాగ్రత్తగా వినాలి. ఏమన్నాం మనం? గురు గోవింద్ సింగ్ మరణించిన తర్వాత ఆ సిక్కులకు నాయకత్వం వహించిన వ్యక్తి బందా బహదూర్. ఇతను కూడా మరణించిన తర్వాత సిక్కు రాజ్యం 12 భాగాలుగా విడగొట్టబడింది. వీటిని ఏమంటామంటే నాన్న, ఈ విడగొట్టబడ్డ ఈ 12 భాగాలని మిజిల్స్ అంటాం. గతంలో ప్రీవియస్ ప్రశ్న, మిజిల్స్ అని వేటిని అంటామంటే సిక్కు బందా బహదూర్ మరణించిన తర్వాత ఈ రాజ్యము కాబడినటువంటి 12 ముక్కలనే మిజిల్స్ అని అంటాము. వీటిలో ఎక్కువ పెద్దదైనటువంటి మిజిల్ ఏంది అంటే, ఈ 12లో పెద్దదైనటువంటి మిజిల్ ఏంటంటే బంగి మిజిల్. ఏంటిది నాన్న? బంగి మిజిల్. ఈ బంగి మిజిల్ పెద్దది. అలాగే ప్రముఖమైనటువంటి మిజిల్, ప్రముఖమైనది ఏంటంటే సుకర్ చక్రియా. ఈ సుకర్ చక్రియా అనే మిజిల్ ఏమో ప్రముఖమైంది. గుర్తుపెట్టుకున్నాను. టోటల్ 12 మిజిల్స్ గా విడిపోయింది. అందులో పెద్దదైంది ఏంటంటే బంగి మిజిల్. ప్రముఖమైనటువంటిది ఏంటంటే సుకర్ చక్రియా అనేటటువంటి మిజిల్. ఇప్పుడు ఈ సుకర్ చక్రియా యొక్క మిజిల్ యొక్క పాలకుడు ఎవరు? 12 భాగాలు చేసి వాళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు. వాటిలో పెద్దది బంగి మిజిల్, ప్రముఖమైంది సుకర్ చక్రియా మిజిల్స్. మరి దీని యొక్క పాలకుడు ఎవరంటే మహారాజా రంజిత్ సింగ్. ఎవరు నాన్న? మహారాజా రంజిత్ సింగ్ దీని యొక్క పాలకుడు. ఈ మహారాజా రంజిత్ సింగ్ మంచి తన యొక్క చతుర్వతతో, తన యొక్క ఉన్నటువంటి తెలివితేటలతోటి, యుద్ధ నైపుణ్యంతో
ఇతను ఏం చేసిండంటే నాన్న, ఈ మహారాజా రంజిత్ సింగ్, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? మహారాజా రంజిత్ సింగ్. మహారాజా రంజిత్ సింగ్ ఒకసారి చూడాలన్నా శ్రద్ధగా. ఈ మహారాజా రంజిత్ సింగ్ ఇతని యొక్క తెలివితేటలతోటి, యుద్ధ నైపుణ్యంతో, అతనికి ఉన్న సమర్థతతోటి మిగిలి ఉన్నటువంటి ఈ 11 అంటే ఒకటి శుకర్ చక్రియ అయిపోయిందిగా, ప్లస్ ఈ 11 ప్రాంతాలని ఓటమి ఎరగకుండా విజయం చేసి ఈ 11 ప్రాంతాలను కూడా జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. అంటే 12 భాగాలుగా విడిపోయినటువంటి సిక్కు రాజ్యాన్ని తిరిగి ఏకం చేసినటువంటి హీరుడు ఎవరంటే మహారాజా రంజిత్ సింగ్. మొత్తం సిక్కు రాజ్యాన్ని మళ్ళీ ఏకం చేసి దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 4 రాష్ట్రాలుగా విడగొట్టడం అనేది జరిగింది. ఏం చేసింది? 4 రాష్ట్రాలుగా కాశ్మీరు, తర్వాత ముల్తాన్, తర్వాత పెషావర్, తర్వాత లాహోర్ అనే 4 రాష్ట్రాలుగా విడగొట్టిండు తన రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం. ఏంటివి నాన్న? కాశ్మీర్, ముల్తాన్, పెషావర్, లాహోర్. చూడండి, చాలా జాగ్రత్త. ఇప్పుడు ఏం చేశారు? 11 మిజిల్స్ ను జయించి తనదొకటి 12 మిజిల్స్ ను ఏకం చేసి సిక్కు రాజ్యాన్ని మళ్ళీ ఏకం చేసిండు. తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం తన రాజ్యాన్ని 4 రాష్ట్రాలుగా విడగొట్టడం అనేది జరిగింది. తన రాజ్యాన్ని ఏం చేసిండా? 4 రాష్ట్రాలుగా విడగొట్టినాడు. ఇలా విడగొట్టి లాహోర్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకోవడం అనేది జరిగింది. మహారాజా రంజిత్ సింగ్ రాజధాని ఏం చేసుకున్నాడా? తన రాజధాని ఏంటిదంటే లాహోర్. రాజధాని ఏంటిది? లాహోర్. లాహోర్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని చక్కని పరిపాలన అందించడం జరిగింది. ఎవరంటే మహారాజా రంజిత్ సింగ్. ఇప్పుడు ఇలా పరిపాలన అందించాడు. ఇతని యొక్క గొప్పతనం గురించి ఒకసారి చెప్పినట్లయితే నాన్న, మహారాజా రంజిత్ సింగ్ చిన్నతనంలోనే మసూచి వ్యాధి జోకి. ఏ వ్యాధి? మసూచి. ఈ మసూచి వ్యాధి జోకి చిన్నప్పుడే ఒక కన్నుని కోల్పోవడం అనేది జరిగింది. ఒక కన్నుని కోల్పోయాడు. మరి ఇతని యొక్క బిరుదులు కనుక మనం టైటిల్స్, ఏం టైటిల్స్ ఉన్నాయి ఇతని గొప్పతనం గురించి ఒకసారి మనం చూసినట్లయితే నాన్న, కన్నుని కోల్పోయింది కాబట్టి అయినా వీరత్వం అట్లనే ఉంది కాబట్టి ఇతనికి ఉన్నటువంటి ఫస్ట్ బిరుదు ఏంటంటే ఒంటి కన్ను వీరుడు. ఏమని బిరుదు ఉంది నాన్న? ఒంటి కన్ను వీరుడు. ఒంటి కన్ను వీరుడు. ఒంటి కన్ను వీరుడు అని ఎందుకు వచ్చింది నాన్న? చిన్ననాడు మసూచి వ్యాధి జోకి ఒక కన్నును కోల్పోయాడు కాబట్టి. దీంతో పాటు ఇతను 11 మెజిల్స్ ని ఓటమి లేకుండా ఎదుర్కొన్నాడు. అందుకనే నెపోలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మరొక బిరుదు వచ్చింది. ఏమొచ్చింది నాన్న? నెపోలియన్ ఆఫ్ ది ఈస్ట్. నెపోలియన్ ఆఫ్ ది ఈస్ట్. నెపోలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేటటువంటి మరొక బిరుదు రావడం అనేది జరిగింది. ఇక దీంతో పాటు ఇతను ఏం చేశాడు నాన్న? ఒంటికన్ను వీరుడిగా బిరుదు వచ్చింది. నెపోలియన్ ఆఫ్ ది ఈస్ట్ వచ్చింది. ఈ పంజాబ్ ప్రాంతం, ఈ సిక్కు రాజ్యం అంటే ఏంది నాన్న? పంజాబ్ ప్రాంతం పంచ నదులు ఉంటాయి. అందుకనే పంచ నదుల వీరుడు, పంచ నదుల విజేత అని మరొక బిరుదు రావడం అనేది జరిగింది. ఏమని వచ్చింది మరొక బిరుదు? పంచ నదుల వీరుడు. పంచ నదుల వీరుడు అనే మరొక బిరుదు రావడం అనేది జరిగింది. ఎవరి నాయనని? మహారాజా రంజిత్ సింగ్ వి. మరి మహారాజా రంజిత్ సింగ్ సిక్కు రాజ్యాన్ని ఏకం చేసి లాహోర్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు అనేది ఒక్కసారి చూద్దాం. అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరున్నారు? ఆ కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు అంటే మొదటి మింటో. మొదటి మింటో. ఈ మొదటి మింటో అప్పుడున్నటువంటి గవర్నర్ జనరల్. ఇతను ఏం చేసిండంటే మహారాజా రంజిత్ సింగ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇతనితో మనం యుద్ధంలో తలపడితే ఛేదించలేమని అతనితోటి సంధి చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందన్నా? ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్ మన వ్యక్తితోటి, ఎవరు మన వ్యక్తి? మహారాజా రంజిత్ సింగ్. మహారాజా రంజిత్ సింగ్. ఈ మహారాజా రంజిత్ సింగ్ తోటి సంధి చేసుకున్నాడు. మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ నానా. గవర్నర్ జనరల్ మింటో తోటి మహారాజా రంజిత్ సింగ్ మధ్య కుదిరినటువంటి అగ్రిమెంట్, ట్రీటీ, ఆ సంధి ఏంటిది అని అంటే అమృత్సర్ సంధి. ఏ సంధి నానా? అమృత్సర్ సంధి. అమృత్సర్
సంధి. ఈ అమృత్సర్ సంధి ఎప్పుడు కుదిరింది? 1809లో కుదిరింది. ఎప్పుడు కుదిరింది నాన్న? 1809లో వీరిద్దరి మధ్యన అమృత్సర్ సంధి కుదరడం అనేది జరిగింది. మరి ఈ సంధికి మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య మీడియేటర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే మెట్కాఫ్ అనేటటువంటి ఒక ఆంగ్ల అధికారి. ఎవరన్నా ఆయన పేరేం పేరు? మెట్కాఫ్. మెట్కాఫ్. ఈ మెట్కాఫ్ అనబడేటటువంటి ఆంగ్ల అధికారి మధ్యవర్తిత్వం వహించి అప్పుడున్న గవర్నర్ జనరల్ అయిన మొదటి మింటోకి పంజాబ్ పాలకుడైన మహారాజా రంజిత్ సింగ్ మధ్య అమృత్ సంధిని కుదిర్చడం అనేది జరిగింది 1809లో. మరి ఈ సంధి ప్రకారం ఏంటంటే ఈ రెండు రాజ్యాల మధ్య, రెండు రాజ్యాలు అంటే ఏంటన్నా? బ్రిటిష్ సామ్రాజ్యం, భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి మరియు పంజాబ్కి, ఈ పంజాబ్ని మన క్వశ్చన్ లో ఏమనొచ్చు? సిక్కు రాజ్యం. ఏమనొచ్చు నాన్న? సిక్కు రాజ్యం. పంజాబ్ లేదా సిక్కు రాజ్యం, ఈ రెండింటి మధ్య ఒక సరిహద్దు రేఖని డిసైడ్ చేసిర్రు ఈ సంధి ప్రకారంగా. మరి ఏమిటి ఆ సరిహద్దు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాన్న ఈ సరిహద్దుని సట్లేజ్ నదిని సరిహద్దుగా భావించారు. ఏ నదిని? సట్లేజ్ నది. సట్లేజ్ నది. అర్థమైందా? మన క్వశ్చన్ లో ఇస్తాడు రావి నదని, బియాస్ నదని ఇట్లా ఇస్తాడు నాన్న, గుర్తుపెట్టుకోవాలి. అమృత్సర్ సంధి గవర్నర్ జనరల్ అయినట్టు మొదటి మింటోకి మహారాజా రంజిత్ సింగ్ మధ్య జరిగింది 1809లో. దీనికి మధ్యవర్తిత్వం వహించింది మెట్కాఫ్ అనే ఆంగ్ల అధికారి. ఈ సంధి ప్రకారంగా భారత్ లో ఏర్పడినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి అలాగనే పంజాబ్ లేదా సిక్కు రాజ్యానికి మధ్య సరిహద్దుగా సట్లేజ్ నదిని డిసైడ్ చేయడం అనేది జరిగింది. సట్లేజ్ నదికి పై భాగంలో ఉన్నటువంటి రాజ్యం సిక్కు రాజ్యం, పంజాబ్ రాజ్యం. ఆ కిందిలో ఉన్నటువంటి రాజ్యం ఏంటంటే బ్రిటిష్ రాజ్యం. ఈ నదిని డిసైడ్ చేసిరు. ఈ నది దాటి ఏ ఒక్కరు కూడా ఒకరి రాజ్యంలోకి మరొకరు ప్రవేశించడానికి వీల్లేదు అనేదే ఈ సంధి యొక్క ఉద్దేశము. క్లియర్? అర్థమైందా నాన్న? ఈ సంధి ఎప్పటి వరకు అంటే మహారాజా రంజిత్ సింగ్ మరణించే వరకు కూడా ఎవరు కూడా దాన్ని అంటే తప్పలేదు. ఆ సంధి ప్రకారంగా, అగ్రిమెంట్ ప్రకారంగా పాటించడం అనేది జరిగింది. మరి మహారాజా రంజిత్ సింగ్ నాన్న 1792 నుంచి 1839 వరకు తను పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇతను 1839లో మహారాజా రంజిత్ సింగ్ మరణించాడు. ఎప్పుడు మరణించున్నానా? 1839లో మహారాజా రంజిత్ సింగ్ మరణించడం అనేది జరిగింది. ఓకేనా? ఇతను మరణించిన తర్వాత మహారాజా రంజిత్ సింగ్ గురించి ఒక్కసారి వారి యొక్క కుమారుడు ఎవరు, ఇతని యొక్క కొడుకు ఎవరని చూస్తున్నానా? మహారాజా రంజిత్ సింగ్ యొక్క కొడుకు దిలీప్ సింగ్. ఏం పేరు? ఏం పేరు? దిలీప్ సింగ్. ఇతని యొక్క కొడుకు దిలీప్ సింగ్. ఇతని యొక్క కుమారుని పేరు ఏం పేరు నాన్న? దిలీప్ సింగ్. అలాగే ఇతని యొక్క భార్య పేరు ఏం పేరు అని చూసినట్లయితే నాన్న, ఇతని యొక్క భార్య పేరు ఏం పేరు అంటే చందన్ కౌర్. ఏం పేరు నాన్న? చందన్ కౌర్. చందన్ కౌర్. ఒక్కసారి చూద్దాం నాన్న, శ్రద్ధగా వినండి. మహారాజా రంజిత్ సింగ్ 1839లో మరణించాడు. సిక్కు రాజ్యాన్ని ఏకం చేసి సమర్థవంతమైన పాలన చేసి ఒంటికన్ను వీరుడిగా, నెపోలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా, పంచనదుల వీరుడిగా, అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగిన గొప్ప మహారాజుగా తన సామ్రాజ్యాన్ని పటిష్టం, శక్తివంతం చేసిండు మహారాజా రంజిత్ సింగ్. ఇతను మరణించే నాటికి బ్రిటిష్ వాళ్ళతోటి వారికి ఒక ఒప్పందం ఉంది. అదే అమృత్ సంధి 1809లో ఏర్పడింది. దాని ప్రకారంగా ఒకరి రాజ్యంలో మరొకరు ప్రవేశించరాదు. మధ్య కట్టగా ఏంది? సట్లేజ్ నది సరిహద్దుగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇతను మరణించిన తర్వాత అతని కొడుకు పేరు ఏం పేరు అంటే దిలీప్ సింగ్. ఈ దిలీప్ సింగ్ చిన్న పిల్లవాడు. అయితే ఏం చేసిండు? వారసత్వ పరంగా మహారాజా రంజిత్ సింగ్ తర్వాత దిలీప్ సింగ్ ని రాజు చేయడం అనేది జరిగింది. అంటే ఇతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. శ్రద్ధగా వినాలి. తండ్రి మరణించిండు, దిలీప్ సింగ్ సింహాసనం మీద కూర్చుండు. అతను సింహాసనం మీద కూర్చున్న తర్వాత భార్య ఎవరినానా? చందన్ కౌర్. అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి వాస్తవ అధికారాలు తన భార్య అయినటువంటి చందన్ కౌరు ఉపయోగించడం అనేది జరిగింది. అంటే నామమాత్రమేమో కుమారుడు, తల్లి వాస్తవ అధికారాలు చెలాయించింది ఈనాటి కాలంలో. అర్థమైందా? ఇక్కడి వరకు అర్థమైందిగా నా కాన్సెప్ట్. ఇప్పుడు చందన్ కౌర్ ఏం చేసింది? వాస్తవ అధికారాలు చెలాయించింది.
ఎప్పుడైతే నన్ను ఒకసారి శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్. చందన్ కౌర్, ఈ చందన్ కౌర్ ఎవరినారా? మహారాజా రణజిత్ సింగ్ యొక్క భార్య. ఇప్పుడు పంజాబ్ ప్రాంతానికి వాస్తవ అధికారాలు చెలాయిస్తున్నటువంటి ఆమె. మరి వాస్తవ రాజు ఎవరు? దిలీప్ సింగ్. రాజు ఏమో దిలీప్ సింగ్, అంటే కుమారుడు ఏమో రాజు, కానీ చెలాయించే అధికారాలు మాత్రం తల్లి. ఈ సమయంలో ఆమె పరిపాలన చేస్తున్నలో భాగంగా ఈమె ఏం చేసిందంటే, ఆడి సైన్యంలోనే పంజాబ్ సిక్కు సైనికుల్లో ఉన్నటువంటి ఒక సైనికుడు ఎవరంటే లాల్ సింగ్. ఏం పేరు నాయన పేరు? లాల్ సింగ్. ఈమె పరిపాలనలో భాగంగా అందరితో సంప్రదింపులు జరిపేటప్పుడు ఏదో పరిచయం ఏర్పడి ఈ చందన కౌరు లాల్ సింగ్ యొక్క ప్రేమలో పడింది. అర్థమైందా? అంటే వీరిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే చందన్ కౌరు లాల్ సింగ్ యొక్క ప్రేమలో పడిందో అప్పుడు పరిపాలన గాలి కుదిలేసింది. అంటే పరిపాలన నిర్లక్ష్యం చేసింది. అర్థమవుతుందా? పరిపాలన ఏం చేసింది? ఇప్పుడు నిర్లక్ష్యం చేసింది. ఈ పిల్లగాడు చిన్నోడు, వానికి అంత అనుభవం లేదు. ఈమె ఏం చేసింది? ప్రారంభంలో మంచి పాలన అందించింది, ఓకే, తన భర్తకు తగినట్టు పరిపాలన ఈమె చేసింది. కానీ అనతి కాలంలోనే ఈ లాల్ సింగ్ అనే సైనికుడు, ఈడెవరినానా సైనికుడు అంటే సోల్జర్, ఈ అనతి కాలంలోనే ఈ సైనికుని యొక్క ప్రేమలో పడి పరిపాలన నిర్లక్ష్యం చేయడం అనేది జరిగింది. అప్పుడు ఈ సందర్భంలో మీకు అర్థం కావాలి కాన్సెప్ట్. ఈ సందర్భంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ మారిండు. ఎవరు ఆయన అంటే 1వ హార్డింజ్. ఎవరినారా? 1వ హార్డింజ్. ఈయన మనోడు ఏం చేసిండు? మనం సంధి ప్రకారంగా ఉన్నాం, కానీ ఆ రంజిత్ సింగ్ లేడు, ఆ సందీప్ అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిపాలన దిలీప్ సింగ్ చిన్నపిల్లవాడు, వాస్తవ అధికారాలు పాటించే చందన కౌర్ కూడా లాల్ సింగ్ ప్రేమలో ఉండి పరిపాలన నిర్లక్ష్యం చేస్తుంది. ఇదే సమయం మనం యుద్ధం చేసి పంజాబ్ ప్రాంతాన్ని మన రాజ్యంలో కలుపుకోవచ్చు అని డిసైడ్ అయింది. ఎవరంటే హార్డింజ్. ఈయన డిసైడ్ అయ్యి ఏం చేసిండంటే మొట్టమొదటి తొలి ఆంగ్లో సిక్కు యుద్ధాన్ని ప్రకటించిండు. ఆంగ్లో సిక్కు యుద్ధం. తొలి ఆంగ్లో సిక్కు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1845-46. అర్థమైందా? తన భర్త చనిపోయిన తర్వాత 6 సంవత్సరాలకి 1839లో చనిపోయిండు. 1845లో తొలి ఆంగ్లో సిక్కు యుద్ధం జరగడం అనేది జరిగింది. ఈ తొలి ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఎవరెవరికి మధ్యన? మొదటి హార్డింజ్ కి మరి వర్సెస్ చందన్ కౌర్. ఎవరివే? చందన్ కౌర్. ఈ చందన్ కౌర్ కి ఈ మధ్యన జరిగింది. ఈ యుద్ధంలో మనకు తెలిసిన విషయమే. చందన్ కౌర్ ఏంది? ఇప్పుడు ఆమెకు మొత్తం లాల్ సింగ్ అనే వ్యక్తి ప్రేమలో ఉంది కాబట్టి ఈమె సమర్థవంతంగా ప్లాన్ చేయలేదు, యుద్ధ నైపుణ్యత కూడా లేదు కాబట్టి ఇందులో ఈ మొదటి ఆంగ్లో సిక్ యుద్ధంలో ఎవరు విజయం సాధించారంటే బ్రిటిష్ వాళ్ళే. అర్థమైందన్నారా? ఎవరు విజయం సాధించారు? బ్రిటిష్ వాళ్ళే విజయం సాధించడం అనేది జరిగింది. ఇది ఈ యుద్ధం ఏ సంధితో ముగిసిందని గతంలో క్వశ్చన్ అడిగిండు. ఈ యుద్ధం వచ్చేసి లాహోర్ సంధితో ముగిసింది. ఏ సంధితోనా? లాహోర్, ట్రీటీ ఆఫ్ లాహోర్. లాహోర్ సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో విజయం సాధించింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. ఎవరు ఓడిపోయారు నానా? ఈ చందన్ కౌరు ఓడిపోవడం అనేది జరిగింది. మరి ఈ సంధి ప్రకారంగా, లాహోర్ సంధి ప్రకారంగా బ్రిటిష్ వాళ్ళకి మన సిక్కు రాజు, మన సిక్కు రాజ్యం లేదా పంజాబ్ రాజ్యం అయినటువంటి చందన్ కౌరు ఏమి సమర్పించాల్సి వచ్చిందంటే, మన రంజిత్ సింగ్ ఉన్నప్పుడు ఏంది నానా? కాశ్మీరు, ముల్తాను, పెషావరు, లాహోర్ అనే 4 రాష్ట్రాలు చేసిండు. ఈ సంధి ప్రకారంగా ఈ 2 ప్రాంతాలని అంటే కాశ్మీరు మరియు ముల్తాన్, ఏంటివి నానా? కాశ్మీర్ మరియు ముల్తాన్ అనేటటువంటి ఈ 2 ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. నాన్న జాగ్రత్త వినాలి. బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ 2 ప్రాంతాలు. ఏ సంధి ప్రకారంగా? లాహోర్ సంధి. ఎప్పుడు జరిగింది? 1846. అసలు ఈ సంధికి అవసరం ఏమొచ్చింది? మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం 1845 నుంచి 46 మధ్య జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు పైచేయి సాధించారు. లాహోర్ సంధితో ముగిసింది. ఈ సంధి ప్రకారంగా కాశ్మీర్ మరియు ముల్తాన్ ప్రాంతాలని బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు చందన్ కౌర్ చేత యుద్ధ నష్టపరిహారంగా 1 కోటి రూపాయలు వసూలు చేశారు. అంటే 1 కోటి రూపాయలు కూడా చెల్లించాల్సి వచ్చింది. ఎవరంటే చందన కౌర్. చాలా ఇంపార్టెంట్.
ఈ సంధి ప్రకారంగా 2 ప్రాంతాలు పోయినాయి. అంటే ఆల్మోస్ట్ సగభాగం 50% రాజ్యం కోల్పోయింది. ఎందుకు 4లో 2 పోయినాయి, ఈ 2 మిగిలినాయి. సగభాగం పోయింది. 1 కోటి రూపాయలు యుద్ధ నష్ట పరిహారం కింద కట్టించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరంటే చందన కౌర్.